హలో నమస్తే, నేను మీ లత ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐ డొనేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేత్రదానం. సో ఇది చాలా విలువైన దానం. ఎందుకు అంటే ఒక డెత్ పర్సన్ ఐ డొనేట్ చేయటం వల్ల ఇద్దరు అంధులు అంటే 2 బ్లైండ్ పీపుల్కి లైఫ్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, సో అందుకు ఇది చాలా చాలా అవసరం. అయితే ఇది ఐ డొనేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ కంప్లీట్ ఐబాల్ అంతా రిమూవ్ చేస్తారేమో అనుకొని భయపడి దానికి ఇష్టపడరు. సో ఇది అలాంటిది ఏం కాదండి. ఐ డొనేషన్ అంటే ఏంటంటే ఈ కార్నియా చూసారా, నల్లగుడ్డు చూసారా, ఆ ఏరియా మాత్రమే తీస్తారనమాట. సో ఇది భయపడకుండా చక్కగా డొనేట్ చేయొచ్చు. సో ఇది డొనేట్ చేసే పద్ధతి ఏంటి అంటే మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ బ్యాంక్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వస్తారు. లేదు అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టంతో నియరెస్ట్ ఐ బ్యాంక్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. సో అయితే వాళ్ళు వచ్చే లోపల ఏం చేయాలి అంటే ఈ ఐ డొనేషన్కి డెత్ అంటే చనిపోయిన 4 నుంచి 6 గంటల లోపల మాత్రమే ఆ కార్నియాని తీయాలి. తర్వాత ఇది వాళ్ళు వచ్చేంత లోపల ఏం చేయాలి, ఐస్ ఓపెన్లో ఉండకూడదు, క్లోజ్గా ఉండాలి 2 కళ్ళు. తర్వాత దానిపైన వెట్ కాటన్ అంటే తడిపిన దూది కానీ లేదంటే క్లాత్ కానీ కళ్ళపైన ఉంచాలి. అలాగే రూమ్లో ఫ్యాన్స్ అన్నీ కూడా ఆపేయాలి, డ్రై అవ్వకుండా ఉండాలి. తర్వాత హెడ్ పోస్ట్ అంటే తల వెనకాల ఒక దిండు పెట్టి ఉంచాలి వాళ్ళు వచ్చేంత వరకు. సో ఇలా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కార్నియా హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ డొనేషన్ ఎవరు చేయొచ్చు అంటే దీనికి వయసుతో సంబంధం లేదు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, క్యాటరాక్ట్ సర్జరీ అయిన వాళ్ళు చేయొచ్చు, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కళ్ళద్దాలు వాడేవాళ్ళు కూడా ఈ డొనేషన్ అనేది చేయొచ్చు. అయితే ఇందులో ఎవరు చేయకూడదు అంటే ఇది హెచ్ఐవి, ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ర్యాబీస్, హెపటైటిస్ బి ఇలాంటి కొన్ని రోగాలు ఉన్నవాళ్ళు ఈ డొనేషన్ అనేది చేయడానికి అనర్హులు. సో అది చేయొద్దు. తర్వాత కొంతమంది సూసైడ్స్ ఉంటాయి, అంటే పాయిజన్ ఇంటేక్ ఉన్నవాళ్ళు, అంటే పాయిజన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు, అలాగే వాటర్లో మునిగి చనిపోయిన వాళ్ళ కార్నియాలు కూడా పనికిరావు. అయితే ఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే అవి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడ్డారు అంటే వాళ్ళు తీసుకొని అవి కొన్ని స్టడీస్కి మాత్రమే ఉపయోగిస్తారు ఆ కార్నియాస్ని. సో ఇది ఎవరు చేయకూడదు అనేది తెలిసింది. ఇప్పుడు కార్నియల్ డొనేషన్ తర్వాత ఆ పేషెంట్కి అదే ఎవరైతే చనిపోయారో ఆ డెత్ పర్సన్ ముఖం వికారంగా ఉండడం కానీ లేకపోతే చూడటానికి ఇబ్బందిగా ఉండడం కానీ అనేది ఉండదు. మొహం అంతా అంతకుముందు ఎలా క్లోజ్గా ఉన్నారో అలాగనే ఉంటుంది. సో ఇది ఐ డొనేషన్కి ఫస్ట్ రిజిస్టర్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ నియరెస్ట్ ఐ బ్యాంక్లో. లేదు అంటే మనం చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడితే వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఐ డొనేషన్ చాలా విలువైంది, చాలా అవసరం. ఇది మన ఇండియాలో కన్నా శ్రీలంకలో ఎక్కువగా చాలామంది ఐ డొనేషన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే బ్లైండ్ పీపుల్ అంటే వాళ్ళు డిపెండెంట్ కాకుండా, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకి మనం ఒక లైఫ్ ఇచ్చినట్టు అనమాట. సో ఐ డొనేషన్కి ఎప్పుడు కూడా వెనకాడు వేయొద్దు. సో అందరూ ఇష్టపడి ఐ డొనేషన్కి ముందుకు రండి. థ్యాంక్ యూ.